హాయ్ హలో గైస్, నా పేరు జకీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మనకి వేరే వాళ్ళ వాట్సాప్ చాట్ని వాళ్ళకి తెలియకున్నా మన మొబైల్లో ఎలా చూడాలి, లేదా మీ దగ్గర రెండు మొబైల్స్ ఉంటే ఒక మొబైల్లో ఉన్న చాట్ని ఇంకో మొబైల్ ఎలా చూడాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అది కూడా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటేనే. ఫ్రెండ్స్, వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి అందుకోసం మనం మీ ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్లో వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయండి. మనకి ఈ విధంగా ఫస్ట్లో ఒక వెబ్సైట్ వస్తుంది, వాట్సాప్ web.whatsapp.com అని. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మనం డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ మొబైల్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ మొబైల్ యొక్క వాట్సాప్ని, అంటే వేరే మొబైల్, మీకు ఏ మొబైల్ చాటింగ్ కావాలనుకుంటే ఆ మొబైల్ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పక్కన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి స్కాన్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈ స్కాన్లో మీకు ఆ వాట్సాప్ వెబ్లో ఉన్న క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ మొబైల్లో మీకు పర్మిషన్ అనేది అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వండి. ఆ తర్వాత మీకు వెంటనే వాట్సాప్ చాట్ అనేది మీ యొక్క ఏదైతే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో అనేది కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ని చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ తర్వాత లాస్ట్లో ఇప్పుడు మీకు ఎప్పుడైతే అవసరం లేదనుకుంటే ఇంకో మొబైల్లో డియాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మనం వేరే వాళ్ళ వాట్సాప్ చాటింగ్ అయినా మన మొబైల్లో చూడొచ్చు, లేదా మన మొబైల్లోనే ఇంకో మొబైల్లో ఉన్న చాటింగ్ ఇంకో మొబైల్, వేరే మొబైల్ అనేది కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో వర్క్ అయితేనే ప్లీజ్ లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.